ఒంగోలు సమీపంలోని ఏడుగుండ్లపాడులో శ్రీహర్షిని జూనియర్ కళాశాలలో గురువారం వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రముఖ హీరో సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంస్థ చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ 2023 సంవత్సరంలో 100 మందితో ప్రారంభమైన శ్రీహర్షిని విద్యా సంస్థ నేడు 10,000 మంది విద్యార్థులతో కొనసాగుతుందని అన్నారు. అందుకు కారణమైన పూర్వ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్ బాలుర క్యాంపస్లో స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 1000 మంది విద్యార్థులు చేరారని తెలిపారు. హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి తను నటించిన సినిమాలలోని పాటలకు డ్యాన్సులు వేసి విద్యార్థులను ఉత్సాహపరిచారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గోరంట్ల కవిత, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కరణం నారాయణ, దివి రమేష్, ఏఓ శరత్ బాబు, జిఎం శివరాం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి ఆంజనేయులు, వైస్ ప్రిన్సిపల్ వీరేశలింగం, ఏఓ ర్యాంకర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అజయ్ సార్ ఉన్నారు. వేదికను అలంకరించినటువంటి విద్యార్థులందరికీ నమస్సుమాంజలు. అలాగే ఈరోజు అలాగే ఇప్పుడు ఈ క్యాంపస్ నిండుద్దా నిండదా, ఇంతమంది పిల్లలు వస్తారా రారా అని. కానీ ఈ సంస్థ మీద ఉన్నటువంటి నమ్మకంతో అనేక మంది అలానే స్టాఫ్ వాళ్ళ యొక్క నుంచి కూడా మన జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు. అందరికీ నేను ఎక్కువ మాట్లాడలేను, సార్ మాట్లాడతారు. సో ఐ రిక్వెస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నేను బేసిక్గా లెక్చరర్ని. లెక్చరర్ అంటే గంట కొడితేనే మళ్ళీ పాఠం ఆపేది, అవునా? కానీ మిమ్మల్ని అంతసేపు తిన్నాను, కానీ మినిమం తింటా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులు, సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి ఒక మారుమూల తెలంగాణలో ఒక మారుమూల గ్రామం నుంచి ఒక పెద్ద సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది సామాన్యులకు సాధ్యం కాదు. బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదా వాళ్ళ ఫాదర్స్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండాలి, కోటాను కోట్ల పెట్టుబడి పెట్టి ఉండాలి. అవన్నీ లేకుండా కేవలం తన టాలెంట్ని నమ్ముకొని సినీ ఫీల్డ్కి వచ్చి ఈరోజు తెలుగు రాష్ట్రాలందరూ కూడా సంపూర్ణేష్ బాబు అంటే తెలియని వాళ్ళు లేరు అంటే ఆశ్చర్యం లేదు. నాకున్న ఈ 4-5 సంవత్సరాల పరిచయంలో ఒక సినిమా హీరోగా అతను పొగడట్లేదు. బట్ నేను ఎంతోమందిని చూశాను జనంలో కూడా ఏమాత్రం గర్వం లేకుండా మనం ఆయన ఫోన్ చేయటం కాదు, ఖాళీ ఉన్నప్పుడు తనే మనకు ఫోన్ చేస్తాడు. అంటే ఒక రిలేషన్ మెయింటైన్ చేయడంలో ఒక మంచి హ్యూమన్ బీయింగ్. సినిమా హీరో మాత్రమే కాదు. దాని చిన్న ఎగ్జాంపుల్, ఈ ఫంక్షన్కి నేను సంపూర్ణేష్ బాబుని యాక్చువల్గా జస్ట్ అనుకోవాలా. మొన్న కారణంతో జస్ట్ నిన్నగాక మొన్న అన్న రవణ నేను చెన్నై వెళ్తున్నాను, ఒంగోలు మీదకి వెళ్తున్నాను తను ఫోన్ చేశారు. జనరల్గా సినిమా వాళ్ళంటే జనరల్ ఈగో ఉంటుంది, మీకు తెలియదు కాదు, ఆ ఫీల్డ్లో కొద్దిగా ఈగోతో ఫీలింగ్. అలాంటిది నీ చెన్నై వెళ్తున్నా అంటే నేను అప్పుడు ఫోన్లో ఎట్టి చెన్నై వెళ్తున్నావు కాబట్టి బాబు ఎల్లుండి మా కాలేజీ ఫంక్షన్ ఉంది, కంపల్సరీ రిటర్న్లో ఆగాలి, జస్ట్ ఫోన్లో చెప్పాను. తను ఫోన్ చేస్తే అన్నా నువ్వు పిలవాలి, మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను, నేను మీ ఇంటి యొక్క ఆప్యాయతను చూశాను, అది మన కాలేజీ, నేను ఆగుతున్నాను. ఫోన్లో తను పలకరిస్తే నేను ఇన్వైట్ చేస్తాను. థ్యాంక్ యూ సంపూర్ణేష్ గారు. ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ద్వారా నా పరిచయం సినీ ఫీల్డ్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో సందర్భాల్లో ఫోన్లో మాట్లాడుకున్నాం. జస్ట్ ఫోన్ కాల్ ద్వారా ఇన్వైట్ చేయగానే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ వచ్చేసినటువంటి బర్నింగ్ స్టార్ మిత్రులు సినీ నటులు సంపూర్ణేష్ బాబు గారికి, అలానే కళాశాల కరస్పాండెంట్ కవితకి, ఆ మైక్ ముందు మాట్లాడదు మీ అందరూ తెలుసు, మీతోనే ఉంటుంది. అలానే మన కళాశాల డీన్ సౌమ్యులు, పెద్ద నా స్టూడెంటే బట్ డీన్ కాబట్టి పెద్దగా నాలా దాది ఆంజనేయులు గారికి, మీ ప్రిన్సిపాల్ మన ప్రిన్సిపాల్ నారాయణ గారికి, నా ప్రాణమిత్రుడు అజయ్ బాబు గారికి, యాంకరింగ్ కింగ్ అజయ్ బాబు గారికి, మన ఏవో శేఖర్ బాబు గారికి, మిత్రుడు బ్రహ్మయ్య గారికి, అలానే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ విద్యా సంస్థల అధినేతలకి, మీడియా మిత్రులకు, పేరెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. విద్యా సంస్థ యొక్క ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్ నుంచి తెలుసు. ఒక లెక్చరర్ కొన్ని ఇబ్బంది తెలుసు, ఒక అడ్మినిస్ట్రేషన్ కొన్ని ఇబ్బంది తెలుసు, పిల్లలకి ఏం కావాలి అనేది తెలుసు. అందుకనే 1994 జూన్ నెలలో ఈ ఒంగోలు టౌన్లో చాక్ పీస్ పట్టుకున్నాను. నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చి ఒక లెక్చరర్గా కెరీర్ని ప్రారంభించి కేవలం 8 మంది విద్యార్థులతో ఒక చిన్న ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేసి తర్వాత ఐఓఎంగా, తర్వాత అర్షినిగా మీరు అందరూ ఆ ప్రస్థానం తెలుసు. ఎందుకంటే మీ నాన్న అమ్మలు కూడా నా దగ్గర చదివిన చాలామంది ఉన్నారు. ఇక్కడ పిల్లలకు తల్లిదండ్రులు నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు.
ఇంకా 94 నుంచి అంటే దాదాపుగా 30 సంవత్సరాల జర్నీ ఇది. అందులో ఎందుకున్నారంటే ఆ రోజుల్లోనే డిగ్రీ తర్వాత పోటీ పరీక్షలు, బీఈడి టీటీసీ కోచింగ్ ఇవ్వటము, డిఎస్సి ద్వారా టీచర్ ట్రైనింగ్ ఇవ్వటము, తద్వారా ఎంతోమంది ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ టీచర్స్లో దాదాపుగా 30% స్టూడెంట్స్ మంగళవారం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ టీచర్స్లో. అలానే ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసే లెక్చరర్స్లో ప్రతి విద్యా సంస్థలో డైరెక్ట్గా మన స్టూడెంట్స్ ఉన్నారు. ఇది వాస్తవం. అలానే హర్షిని ఆర్గనైజేషన్ ఈరోజు ఇక్కడ నిలబడిందంటే కారణం నేను క్యాంపెయినింగ్ జరగటం వల్ల ఇంకోటే కాదు. ఎక్కడికి పోయినా ఐడియా నెట్వర్క్ ఉండొచ్చండి. వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అన్నట్టు ప్రకాశం జిల్లాలో ఏ గ్రామానికి పోయినా, ఏ విద్యా సంస్థకి వెళ్ళినా నాకు టచ్ అయిన స్టూడెంట్సే అక్కడ ఉంటారు. ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళు చెప్తారు హర్షిని అనగానే మా రవిసార్ కాలేజీ, మా ఐవోఎం రవిసార్ కాలేజీ అని. అలా మౌత్ క్యాంపెయినింగ్ ద్వారానే ఈరోజు ఈ హర్షిని ఆర్గనైజేషన్ ఇలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంది. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఈ క్యాంపస్ తీసుకున్నప్పుడు అందరూ భయపడ్డారు. మిత్రులు చాలామంది కరస్పాండెంట్స్ మిత్రులు కూడా, నా క్లోజ్గా ఉన్న మిత్రులు కూడా, నా శ్రేయోభిలాషులు ముఖ్యంగా రవికుమార్ ఇప్పుడు దాకా ధైర్యంగా ఎన్నో చేసుకుంటూ పోయారు. ఆ క్యాంపస్లో ఎవరు పెట్టినా సక్సెస్ కావడం లేదు, అది బాగలేదంట అని మిత్రులు శ్రేయోభిలాషులు నాకెక్కడన్నా ఇబ్బంది అవుతామో ఇంత భారీ పెట్టుబడి ఇది పెడుతున్నారని నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పారు. అంటే వాళ్ళు అన్నదని అభిమానం అది. ఇంకా 30 ఏళ్ళగా నేను ఎదిగిన క్రమం చూశారు వాళ్ళు. ఈ పద్ధతి ఎత్తుకొని ఎక్కడైనా రవికుమార్ ఇబ్బంది పడతాడేమో అని వాళ్ళ భావం. నాతో డైరెక్ట్గా అభిమానం. ఇది కొనే ముందే నేను బేసిక్గా లెక్చరర్తో పాటు 99% సిద్ధాంతిని, వాస్తు తెలిసిన సిద్ధాంతం నేను. మన బిల్డింగ్స్ అన్నీ కూడా ఇంజనీర్ స్ట్రక్చరల్ డిజైన్ ఇస్తే అన్నీ నేనే దగ్గర నుండి కట్టిస్తూ ఉంటాను. దీని లోపలికి వచ్చినప్పుడు ఎందుకు ఇది వెనకబడింది, ఈ క్యాంపస్ ఎందుకు ఫెయిల్ అవుతోంది, దీన్ని ఎందుకు సక్సెస్ చేయలేము అనేది క్యాంపస్ అంతా పరిశీలించిన మీదట, నాకన్నా పండితులు 2-3 తీసుకొచ్చిన మీదట ఇక్కడ ఏమి మార్పులు చేయగలము, ఎంత ఖర్చు పెట్టి ఈ క్యాంపస్ని ఆ ఉన్న పేరు పోయి సక్సెస్ కాగలము అని నిర్ణయించుకున్న మీదట ఈ క్యాంపస్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఈరోజు ఒంగోలులోనే టాక్ ఆఫ్ ది టౌన్ ఇది. ఆ రోజు ఎవరైతే ఈ క్యాంపస్ని చూసి భయపడ్డారో ఈరోజు హర్షిని ఆర్గనైజేషన్ అన్నింటిలో కల్లా వాస్తు ప్రకారం ది బెస్ట్ క్యాంపస్ ఏడుగుండ్లపాడు క్యాంపస్. వాస్తు సిద్ధాంతంగా తెలిసిన వాడిగా చెప్తున్నాను. ఇంకా చిన్న ఒక 5% 10% చిన్న బిల్డింగ్ నైరుతి మూల కట్టాలి. అలాంటిది చెప్తే సక్సెస్కి నేను అనేది మీరు అన్నట్టు సార్ ఎంఎస్సి చదివాడు ఆంధ్ర యూనివర్సిటీలో సిద్ధాంతం గురించి చెప్తున్నారు ఏందనేది. ఏది ఉన్నప్పటికీ కూడా ఇస్రో లాంటి శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగిస్తూ కూడా అక్కడ కొబ్బరికాయ కొడతారు. ఇస్రో లాంటి సైంటిస్టులే రాకెట్ ఇక్కడ మన ఎన్నో శాస్త్రవేత్తలు ఇక్కడ మన దగ్గర ప్రయోగిస్తూ ఉంటారు. పసుపు కుంకుమ పెట్టి దాన్ని కొబ్బరికాయ కొట్టి పూజ చేసి రాకెట్ ప్రయోగిస్తాం. అంతకన్నా పెద్దవాళ్ళం కాదు మనం, అంతకన్నా సైంటిస్టులు కాదు. ఎవరి నమ్మకం వాళ్ళది. సైన్సే, దైవమే. నమ్మకం అన్నీ ఉంటేనే ముందుకు వెళ్ళగలం. అది బాయ్స్ అడ్మిషన్ కాబోతా ఉంది. 100% ఎప్పుడు నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను. రాబోతున్న ఫ్యాకల్టీ కూడా పెద్ద కార్పొరేట్ కాలేజీలో పనిచేసే వాళ్ళు జనరల్గా లోకల్ ఆర్గనైజేషన్స్కి రారు. అలాంటి మొట్టమొదటి సంవత్సరం మనం నమ్మి ఎంతో దూర ప్రాంతం నుంచి బెంగళూరు లాంటి ప్రాంతం నుంచి జేఈ మెయిన్స్ ఐఐటి లెక్చరర్స్ని తీసుకొచ్చాం. ఈ సక్సెస్ని చూశారు. మన సాలరీ ప్యాకేజ్ అందరికీ తెలిసి మనం చెప్పాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇయర్ అంతకు మించి సీనియర్స్ ఈ క్యాంపస్లో ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరిగింది. అలానే ఇంటర్మీడియట్ గర్ల్స్ క్యాంపస్లో కూడా అల్టిమేట్గా పెద్ద చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు ఏదైతే క్యాంపస్లో ఉన్నారో ఆ క్యాంపస్లో డిగ్రీ హాస్టల్ గర్ల్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ వెకేట్ చేసి వేరే క్యాంపస్ తీసుకెళ్తున్నారు. టోటల్ అది మొత్తం ఇంటర్మీడియట్ క్యాంపస్ చేయబోతా ఉన్నాను. మీరున్న క్యాంపస్ మొత్తం అంటే ఇంటర్మీడియట్ గర్ల్స్ని కూడా పూర్తి స్థాయి ఎక్స్పాన్షన్ తీసుకెళ్తా ఉన్నాం. ఇక్కడ బాయ్స్ హాస్టల్తో పాటు వీటన్నిటితో పాటు నెక్స్ట్ ఇయర్ ఒంగోలులో భారీ ఎత్తున ఓన్ బిల్డింగ్స్లో బాయ్స్ డే స్కాలర్స్ పెట్టబోతున్నాం. ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్ ఇక్కడ డే స్కాలర్ ఇన్స్టాల్ చేసాం. అదొక్కటే మనకి ఇంకా కొడుతుంది.
బాయ్స్ డే స్కాలర్స్ని సపరేట్గా ఒక్కొక్క సెక్షన్, ఒక ఐఐటి సెక్షన్, ఒక మెయిన్స్, ఒక నీట్, ఒక ఎంసెట్ సెక్షన్, 4 సెక్షన్స్తో ఒక మంచి క్యాంపస్లో ఒంగోలులో డే స్కాలర్స్ క్యాంపస్ ప్రారంభించబోతుంది. 1 and only 1 చాయిస్ డిగ్రీ అండ్ పీజీ అంటే హర్షిని కాలేజ్. రాబోయే 2-3 సంవత్సరాల్లో 1 and only 1 చాయిస్ జూనియర్ కాలేజ్ కూడా హర్షిని కావటానికి ఖచ్చితంగా ఆ విధంగా స్టెప్స్ చేస్తామని, దానికి కావాల్సినటువంటి స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏర్పాటు చేస్తామని. ఇంటర్మీడియట్కి చదవాలంటే గుంటూరు, విజయవాడ కాదు. ఒకప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఒంగోలు చదివేవాళ్ళు పాత రోజుల్లో, అందరూ తెలుసు కరస్పాండెంట్ మిత్రులకి. రాబోయే 2-3 రోజుల్లో మన టార్గెట్ అదే. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఒంగోలు వైపు చూడాలి. ఆ విధంగా ఒక్కొక్కడికి ముందుకేసుకుంటూ పోతామని మీ అందరి సహకారంతో అది ఖచ్చితంగా సాధిస్తామని తెలియజేసుకుంటూ, మీ అందరితో మళ్ళీ మనసిప్పి మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి మిత్రులందరూ. కూడా వెళ్ళొద్దు. అలాగనే అపెక్స్ హై స్కూల్ కరస్పాండెంట్ శివకోటి రెడ్డి గారికి ఆహ్వానిస్తా ఉన్నాము. నేతాజీ హై స్కూల్ కరస్పాండెంట్ మల్లికార్జునరావు గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. హనుమంతరావు సార్ని కూడా వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. అలాగనే అభ్యర్ కరస్పాండెంట్ ప్రసాద్ గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. శాంతిని కట్టినటువంటి మిత్రులు ఎవరు కూడా స్టేజీని విడిచి వెళ్ళొద్దు. కవిత మేడం గారు, మీరు కూడా సన్మానంలో భాగస్వాములు అయితే మాకు స్కూల్ కరస్పాండెంట్ వంశీ గారు, అలాగనే విజ్ఞాన్ హై స్కూల్ కరస్పాండెంట్ మురళి గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, శ్రీనివాసరావు గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. వాళ్ళ అబ్బాయి గారిని, రమణ సార్ అబ్బాయి. నాగరమెట్ల పల్లెలు గారు ఇంకెవరు ఉన్నారని చూడండి కరస్పాండెంట్. కవిత మేడం గారి చేతుల మీద బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఆంజనేయులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. అలాగనే కళ్ళు విప్పి చూడాలా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మేడం గారికి. రైట్, మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు మీతో మాట్లాడతారు. సార్, మిమ్మల్ని పిలవడానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడాను వాళ్ళల్లో కాదు సార్, ఏమన్నా ముందు వాళ్ళల్లో ఆ బర్నింగ్ నింపి మీ ఆశీస్సులు వాళ్ళకి అందజేయాలని సార్. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని ఐ రిక్వెస్ట్ కేఎన్ సార్ టు స్పీక్ ఈ 1 word. వేదికను అలంకరించినటువంటి కళాశాల చైర్పర్సన్ గోరంట్ల రవికుమార్ గారికి, అలాగే మన కరస్పాండెంట్ మేడం కవితా మేడం గారు ఎప్పుడు మనతో పాటు ఉంటారు. సార్ ఈ మధ్య ఎక్కువగా ఈ క్యాంపస్ మీద ప్రేమ చూపిస్తున్నారు. ఇప్పుడు మనతో ఉన్నటువంటి మేడం గారికి,
అలాగే మన కళాశాలన్నిటికీ డీన్ అయినటువంటి దాని ఆంజనేయ గారికి, అలాగే ఏవో శేఖర్ గారికి, అలాగే సభ ముందున్నటువంటి చేసినటువంటి మన ఆహ్వానాన్ని మరణించినటువంటి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారికి అలాగే ఇప్పుడు మీ అందరినీ ఉద్దేశించి మన కళాశాల ఏవో గారు శేఖర్ గారు 2 మాటలు మాట్లాడతారు. ఏవో గారు త్వరగా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. ఈరోజు హర్షిని విద్యా సంస్థల వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి కరస్పాండెంట్స్ మిత్రులకు మరియు విద్యార్థులకు అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు. ఈరోజు 1 సంవత్సరం క్రితం ఇదే క్యాంపస్లో కొత్త క్యాంపస్కి స్టార్ట్ చేస్తున్నామని చెప్పినప్పుడు అందరికీ ఒక డౌట్ ఉండింది. ఈ క్యాంపస్ ఒంగోలుకి దూరంగా ఉంది, ఈ క్యాంపస్ నిండుద్దా నిండదా, ఇంతమంది పిల్లలు వస్తారా రారా అని. కానీ ఈ సంస్థ మీద ఉన్నటువంటి నమ్మకంతో అనేక మంది ఈ సంస్థ కోసం పాటుపడి ఈ సంస్థ నిలబెట్టడం జరిగింది. దాంట్లో మన రవికుమార్ గారు కానీ, కవిత మేడం గారు కానీ, అలానే ఆంజనేయులు సార్ కానీ మాకు అందరికి ఇచ్చినటువంటి బాధ్యతని మేము చక్కగా నిర్వహించినందువల్ల, అలానే స్టాఫ్ వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎక్కువ మంది పిల్లలు, అలానే కరస్పాండెంట్స్ కూడా మన జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు ఈ క్యాంపస్లో చేరటం జరిగింది. దానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క అధ్యాపకులకు నా యొక్క ధన్యవాదాలు సార్. అలానే ఇప్పుడు సార్ చెప్పారు, ఎప్పుడు ఈ క్యాంపస్ని ఇంటర్మీడియట్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ వదిలిపెట్టి సార్ ఇదే క్యాంపస్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాదాపుగా ఒక 7-8 గంటలు ఈ అనేక రకాలైనటువంటి కాలేజీ కరస్పాండెంట్లు మనం చూసుంటాం. కానీ రవికుమార్ గారు దాదాపు 7-8 గంటల పాటు ఈ క్యాంపస్లో ఉండి ఈ క్యాంపస్ని ఏ విధంగా తీర్చిదిద్దానని చెప్పారో దాంట్లో ఎటువంటి తగ్గింపు లేకుండా దానికంటే ఎక్కువగానే ఈ క్యాంపస్ని తీర్చిదిద్దడం జరిగింది. దానికి సార్ థ్యాంక్ యూ సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మాకందరికీ థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్ మా అందరికి. నేను ఎక్కువ మాట్లాడలేను, మరి సార్ మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. నేను బేసిక్గా లెక్చరర్ అంటే గంట కొడితేనే మళ్ళీ పాట అయిపోయింది, అవునా? కానీ మిమ్మల్ని అనుసరిస్తున్నాను, కానీ మిమ్మల్ని అంట ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులు, అది సంచలనం. ఆ సంచలనాలకు నిలయాలుగా శ్రీహర్షిని విద్యా సంస్థలు రూపుదిద్దుకుంటున్నాయి అంటే అది అతిశయోక్తి కాదు. గట్టిగా చప్పట్లతో రవికుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇస్తా ఉన్నాము. బాబు మ్యూజిక్ ఇద్దామా. ఎవరు కూడా వెళ్ళొద్దు. అలాగనే అపెక్స్ హై స్కూల్ కరస్పాండెంట్ శివకోటి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. కేరళ హై స్కూల్ కరస్పాండెంట్ సిబి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగనే పేసీఎన్ఆర్ స్కూల్ కరస్పాండెంట్ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేతాజీ హై స్కూల్ కరస్పాండెంట్ మల్లికార్జునరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే పరమేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. హనుమంతరావు సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. అలాగనే పవన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నలంద హై స్కూల్ కరస్పాండెంట్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. శాంతినికేతన్ హై స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సి. గీతాంజలి స్కూల్ దయచేసి సన్మానం అయిపోయినటువంటి మిత్రులు ఎవరు కూడా స్టేజీని విడిచి వెళ్ళొద్దు. సెయింట్ మేరీస్ హై స్కూల్ కరస్పాండెంట్ నోబుల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము.
కవిత మేడం గారు మీరు కూడా ఉంటే సన్మానాలే బాగుంటుంది. కవిత మేడం గారు మీరు కూడా సన్మానంలో భాగస్వాములు అయితే మాకు చూడాలని ఉంది. కాదండి, జూపిటర్ హై స్కూల్ కరస్పాండెంట్ వంశీ గారిని వేదిక మీద, విక్రమ్ హై స్కూల్ కరస్పాండెంట్ రాయా నేనేం స్పెషల్ పిలవాలని. అలాగనే విజ్ఞాన్ హై స్కూల్ కరస్పాండెంట్ మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. చైతన్య స్రవంతి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. లిటిల్ స్టార్స్ స్కూల్ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. వేసుకోదా సార్ కందులూరు సార్, ప్లీజ్ వెల్కమ్ యూ సార్. అలాగనే కొనుగోడు మా మిత్రులు శ్రీనివాస్ గారు, మర్లపాడు కంగుటూరు చైతన్య స్కూల్ వాళ్ళ అబ్బాయి గారు రమణ సార్ అబ్బాయి. నాగరమెట్ల గీతం హై స్కూల్ కరస్పాండెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. మండలి గారు ఇంకెవరు ఉన్నారని చూడండి, కరస్పాండెంట్ మిత్రులు. స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మీదేవి గారికి కవిత మేడం గారి చేతుల మీదుగా అమ్మా రండి మధ్యలోకి రండి. శ్రీ చక్రవర్తి గారు పైకి రండి. లైటింగ్ వెళ్తురండి. సార్ ఎవరు సన్మానం గ్రహీత కాని వాళ్ళు ఎవరు ఒకసారి దయచేసి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను సార్. ఐ రిక్వెస్ట్ యూ సార్, ప్లీజ్ అన్నిగా భావించకుండా ముందు వరుసలోకి వెళ్ళి మీ యొక్క సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. గట్టిగా చెప్పండి కొట్టండి, రెండు చేతులు ఉన్నాడు. డాన్స్ ఉందామండి మామూలుగా సూరారెడ్డి వాళ్ళు వినపడాలా. అదే అవునవును అదే బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా దయచేసి సన్మాన గ్రహీతులు ముందుకు రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తాను. ఎవరైనా ఉంటే ఆంధ్ర స్కూల్ శ్రీనివాసరావు గారు కనబట్టలేదంట. సార్ ఎవరు సన్మానం గ్రహీత కాని వాళ్ళు ఎవరు ఒకసారి దయచేసి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను.
సార్ ఐ రిక్వెస్ట్ యూ సార్ ప్లీజ్ అన్నిగా భావించకుండా ముందు వరుసలోకి వెళ్ళి మీ యొక్క సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా మేము ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. గట్టిగా చప్పట్లు పెట్టండి, రెండు చేతులు ఉన్నాడు. డాన్స్ ఉందామండి మామూలుగా సూరారెడ్డి వాళ్ళు వినపడాలా. అదే అవునవును అదే బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా దయచేసి సన్మాన గ్రహీతులు ముందుకు రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తాను. ఎవరైనా ఉంటే ఆంధ్ర స్కూల్ శ్రీనివాసరావు గారు కనబట్టలేదంట. బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా దయచేసి సన్మాన గ్రహీతులు ముందుకు రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తాను. ఎవరైనా ఉంటే ఆంధ్ర స్కూల్ శ్రీనివాసరావు గారు కనబట్టలేదంట. అందరూ దయచేసి గట్టిగా చెప్ప. అంటే చాలా అంటే నా సొంత ప్లేస్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది నాకు ఆప్తులు ఉన్నారు. అలాగే హర్షిని కాలేజీ ఫంక్షన్కు వచ్చాను. ఇంకా రవి సార్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని చూసుకుంటాడు, ఒక బ్రదర్ లాగా. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చదువుకున్న పిల్లలందరికీ, ఒంగోలు ప్రజలందరికీ ఆల్ ది బెస్ట్. త్వరలో మరో కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతున్నా. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. ఫైన్ సార్. అంటే ఫస్ట్ నుంచి కూడా ఒంగోలు వాళ్ళు అంటే ఒక సొంత మనుషులాగా చూస్తుంటారు ఒంగోలు ఈ ఏరియా వాళ్ళందరూ. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ ఒంగోలు మరియు ఏడుగుళ్లపాడు క్యాంపస్కి సంబంధించి యానివర్సరీ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ యానివర్సరీ ప్రోగ్రాంకి సినీ నటులు, ప్రముఖ సినీ నటులు, మిత్రులు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు రావడం చాలా సంతోషం. ఇందాకటి వరకు మా పిల్లలతో ఆయన ఉత్సాహం, మా పిల్లల కేరింతల మధ్యలో ఆయన ప్రోగ్రాం సాగిపోతూ ఉంది. చాలా సంతోషం. పిల్లలందరికీ కూడా గతంలో కూడా మన ఆర్గనైజేషన్ పిలవగానే సంపూర్ణేష్ బాబు గారు వచ్చారు. సంపూర్ణేష్ బాబు గారి గురించి చెప్పాలంటే సినిమా హీరో మాత్రమే కాదు, ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పగలం. 10 మందితో ఉండే విధానం కానీ, మంచి హ్యూమన్ బీయింగ్. మేము పిలవగానే ఇంతకుముందు కూడా మా ఆర్గనైజేషన్కి వచ్చినారు. అలానే ఈరోజు కూడా మా పిల్లల్ని ఉత్సాహపరచడానికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కెరీర్లో ఆయన నెక్స్ట్ సినిమా రాబోతా ఉంది. ఆ కెరీర్లో మంచి విజయాలు అందుకోవాలని శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులు కూడా ఈరోజు శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ గర్ల్స్ మరియు జూనియర్ కాలేజ్ బాయ్స్ సపరేట్గా ఫంక్షన్ జరుగుతూ ఉంది ఈ క్యాంపస్లో. అలానే రేపు శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ యానివర్సరీ జరగబోతూ ఉంది. ఇలా ప్రకాశం జిల్లాలో నంబర్ 1 ఆర్గనైజేషన్ శ్రీహర్షిని ఉంది. దాదాపు 10,000 మంది పిల్లలతో ఒంగోలు, ఏడుగుళ్లపాడు, మార్టూరు, అద్దంకిలో డిగ్రీ, పీజీ, జూనియర్ కాలేజీ మరియు స్కూల్స్తో ఈ హర్షిని ఆర్గనైజేషన్ ముందుకెళ్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ఆర్గనైజేషన్ మరింత స్ట్రెంథన్ చేస్తూ గుంటూరు, విజయవాడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్ కూడా ఒంగోలు వైపు చూసేటట్టు విధంగా ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చినాం. లాస్ట్ ఇయర్ ఏడుగుళ్లపాడు క్యాంపస్ స్టార్ట్ చేయగానే బాయ్స్ క్యాంపస్ 1000 మంది పిల్లలు జాయిన్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఈ క్యాంపస్లో 3000 మంది పిల్లలు కాబోతా ఉన్నారు. ఒంగోలులో జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్లో కూడా భారీ ఎత్తున ఎక్స్పాండ్ చేస్తా ఉన్నాం. డిగ్రీ కాలేజ్ ఎలా అయితే ప్రకాశం జిల్లాలో నెంబర్ 1గా వన్ అండ్ ఓన్లీ కాలేజ్గా శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ ఉందో, డిగ్రీ పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తూ ఏ డిగ్రీ కాలేజీకి అందనంత దూరంలో శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ ఉంది. రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా గుంటూరు, విజయవాడ వైపు వెళ్ళటం కాదు, అటు నుంచి ఇటు ఒంగోలు వైపు చూసే విధంగా శ్రీహర్షిని జూనియర్ కాలేజీని తీర్చిదిద్దబోతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులందరికీ, ముఖ్యంగా హీరో సంపూర్ణేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.